చెప్పేసి రాష్ట్రాలకు ప్రత్యేకంగాను తర్వాత దేశానికి ప్రత్యేకంగాను రాష్ట్రాలకు రాజ్యసభ అని దేశం మొత్తానికి కలిపేసి లోక్సభ అని 2 సభలను డివైడ్ చేయడం జరిగింది. రాజ్యసభ కేవలం రాష్ట్రాలకు మాత్రమే రాష్ట్రాల సభ అని కూడా పిలుస్తారు. లోక్సభ వచ్చేసి దేశమంతటి పరిపాలన నిమిత్తం ఏర్పాటు చేసుకున్నదే లోక్సభ. ఇందులో 550 మంది మెంబర్స్ ఉంటారు. వీళ్ళు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎన్నుకోబడిన ప్రతినిధులు, మనం ఎన్నుకున్న ప్రతినిధులు అన్నమాట. వీళ్ళు 550 మంది ఉంటారు. ప్రస్తుతం అయితే 543 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో 543 మందిలో 13 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి, ఇంకా మిగిలిన 530 మంది మిగిలిన రాష్ట్ర ప్రాంతాల నుంచి ఎన్నుకోబడడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒక గవర్నమెంట్ను ఫామ్ చేసి ఏ విధంగా డెవలప్ చేయాలి, రాజ్యసభలో అయితే రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, స్కూళ్ళను నిర్మించడము, తర్వాత వైద్యశాలలను, ఈ విధంగా అన్నీ కూడా ఏ విధంగా డెవలప్ చేయాలని డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో ఎన్నుకోబడిన వ్యక్తులు ఉంటారు, తర్వాత ప్రతిపక్షం కూడా ఉంటుంది. ప్రతిపక్షం అంటే ఎన్నుకోబడిన వ్యక్తులు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే పోటీ చేసి ఓడిపోయి ఉంటారో వారిని ప్రతిపక్ష నాయకులు అని అంటారు. వీళ్ళు కూడా ఉంటారన్నమాట.